నన్ను ఒక 2 నిమిషాలు ఇంటరప్ట్ చేయకుండా మాట్లాడడానికి కాస్త పర్మిషన్ ఇవ్వమని కూడా మిమ్మల్ని ముందుగా పర్మిషన్ సార్, మిమ్మల్ని పిలిచిందే మాట్లాడించడానికి, మీరు మాట్లాడాలి. ఎందుకంటే ఇందాక పెద్దలు చెప్పినట్టుగా అతిపెద్ద ప్రజాస్వామ్య ప్రపంచంలో అని మనం మాట్లాడుకుంటున్నాం, రాసుకున్న దానికి ఎంత గౌరవం ఉందో లేదో తెలియదు. కానీ ప్రాక్టికల్గా ఇంగ్లీష్లో ఒక చిన్న ప్రావర్బ్ ఉంటుంది, వాసుదేవన్ గారు, యూఆర్ ఏ మాస్టర్ ఇన్ ఇంగ్లీష్, an ounce of practice is greater than a ton of theory అంటాం. ఒకవేళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చెప్తారంటే, ఒకవేళ ఈ రాజ్యాంగం పనిచేయటం నచ్చకపోతే, లేకపోతే ఇది సరిగా అప్లికేషన్ లేకపోతే దేశం నష్టపోతుంది, ఐ మే బి ద ఫస్ట్ పర్సన్ టు బార్న్ ఇట్, మార్చుకుందాం, కానీ చిత్తశుద్ధితోటే దీన్ని ప్రాక్టికల్గా పెట్టండి అని కూడా ప్రాధేయపడుతూ భారత రాజ్యాంగాన్ని ఇవ్వటం కూడా జరిగింది. ఏంటంటే అసలు భారత రాజ్యాంగానికి భారతదేశంలో రెప్లికా కదా, కన్నతండ్రి లాంటిదే కదా పార్లమెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా పేరెంటింగ్ పాత్ర తీసుకుంటున్నారనే అనుకునే నేను ఈరోజు మీతో మాట్లాడుతున్నాను సార్. మా చిన్నవాడు అడిగాడు సార్, వాడికి రాజకీయాలు అంటే అసలు జీరో నాలెడ్జ్, ఆ విధంగానే పెంచాను నేను, అది పెంచకూడదేమో నాకు తెలీదు. నన్ను అడిగాడు, పిల్లలు దాదాపు ఒక 4-5 లక్షల మంది ఢిల్లీలో విత్ పర్మిషన్ తోటి జంతర్ మంతర్ దగ్గర వాళ్ళు నిరాహార దీక్షకు వస్తే, వాళ్ళకి ఎవరో ఒక పెద్ద అయినా అండగా నిలబడితే 20 రోజుల తర్వాత అతను కూడా వాంగ్చుక్ అని అతన్ని తీసుకెళ్లి లోపల ఒక బట్టల్లో ఒక గోతంలో తీసుకెళ్ళినట్టుగా చుట్టి తీసుకొని వెళ్ళిపోయారు. అసలు ఒక నిరాహార దీక్షలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని పోలీసులు ఎలా అరెస్ట్ చేస్తారో చాలా నిరాహార దీక్షలు చూసే ఈ భారతదేశంలో. కానీ అతను ది వే దే హ్యాండిల్ ఇట్ ఈజ్ ఇన్హ్యూమన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్హ్యూమన్. ఒక పెద్ద ఆయన అండగా నిలబడితే అతన్ని ఆ విధంగా తీసుకెళ్ళిపోయారు. మేము నిరాహార దీక్షలో ఉన్నటువంటి వాళ్ళకి సంఘీభావంగా వచ్చాం. అతను తీసుకెళ్ళిన తర్వాత పార్లమెంట్ ముట్టడి అనేది ఒక స్లోగన్ వచ్చింది. ఎస్, విద్యార్థుల సమస్య కదా, మేము కూడా విద్యార్థులమే, మా పేరెంట్స్ కూడా బీజేపీ నాయకులే, మేమంతా కూడా మిడిల్ క్లాస్కు సంబంధించినటువంటి వ్యక్తులు, మా నాన్న మా అమ్మ కూడా మాతోటి వచ్చారు, దయచేసి వినండి, మేము మా నిరసన తెలియజేయడానికి మాత్రమే వచ్చాం. మీరు ఇందాక ఒక మాట అన్నారు, దాన్ని పక్కన పెడుతున్నాను నేను. నేపాలా, బంగ్లాదేశా, లేకపోతే శుక్రవారమా, ఇవన్నీ పక్కన పెడదాం సార్. ఇవన్నీ మన చేత కాకుండా మాట్లాడుకునే వాళ్ళు నేరుగా ఆందోళనకారులు నినాదాలు చేసినప్పుడు ఎందుకు పక్కన పెట్టాలి? ప్లీజ్ కాదు, అది ఎందుకు పెట్టాలి? వాళ్ళు ఆందోళనకారులు నినాదాలు చేశారు, నేను చేయలే, ఎక్స్ప్రెస్ మై కాదు, లిబర్టీ. నేను నా ప్రశ్నకు సమానం చెప్పండి. చెప్తాను. ఆంజనేయ రెడ్డి గారు మీరు ఆగండి. జూపూడి ప్రభాకర్ గారు మాట్లాడేది అర్థమైందా? ప్రభాకర్ గారు మాట్లాడుతున్నారు. ఆంజనేయ రెడ్డి గారు ఆగండి, మీ టర్న్ వచ్చేదాకా ఆగండి. ప్లేస్ మై అప్పీల్ అండి, ప్లీజ్ అండి. మీరు ఆయన మాట్లాడియండి, మీరు ఆయన మాట్లాడియండి ఆంజనేయ రెడ్డి గారు. తర్వాత మీ టర్న్ వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. ఎవరు బీ కేర్ఫుల్ అన్నది? ఎవరు? నేనండి, నేను అన్నాను. ఎవరిని? అన్నవాళ్ళని పార్లమెంట్ కూల్ చేస్తాం, నేపాల్ చేస్తాం, బంగ్లాదేశ్ చేస్తాం అన్న వాళ్ళని తాట తీస్తాం. రైట్, మీరు చెప్పారు కదా, లెట్ హిమ్ కంప్లీట్ అండి, లెట్ హిమ్ కంప్లీట్. ఓకే, తీద్దురండి. ఆంజనేయ రెడ్డి గారు, నాకు తెలిసి ఒరిజినల్ స్వభావానికి చాలా విభిన్నంగా మీ స్వభావం అదే కదా. ఆంజనేయ రెడ్డి గారు మీరు దయచేసి డెకోరం పాటిస్తే బాగుంటుందండి. ఆంజనేయ రెడ్డి గారి మీద అత్యంత గౌరవంతో నేను చెప్తున్నాను. కాబట్టి మనం ఒకరికొకరివి, ఇది ఒక పార్లమెంట్ లాగానే కదా. వాసుదేవన్ గారు అక్కడ ఒక చైర్లో, స్పీకర్ చైర్లో ఉండి మనల్ని మాట్లాడమంటున్నారు. మధ్యలో మాట్లాడే వాళ్ళని బెదిరించడానికి ప్రయత్నం చేస్తే ఇది కరెక్ట్ కాదేమో. ప్లీజ్ హావ్ సమ్ బ్యాలెన్స్. లెట్ హిమ్ స్పీక్ అవుట్ సార్, ప్లీజ్ సార్. నేను వాసుదేవన్ గారిని నేను రిక్వెస్ట్ చేసి ఒక పేరెంట్ గా కూడా నా అభిప్రాయాన్ని చెప్పనివ్వండి అని అడిగాను. దయచేసి గారు కూడా పెద్ద మనిషే, ఆయనకి నాకు తెలిసి ఎర్లీ మార్నింగ్ ఎందుకు కోపం వచ్చిందో తెలియదు కానీ ఇప్పుడు గారు ఐ యామ్ ఆల్సో ఏ పేరెంట్.
మీరే కాదు, ఆంజనేయ రెడ్డి గారు చాలా మంది parents ఉన్నారు. నేను కాదనలేదు. బీ పేషెంట్. పేరెంట్ ట్రై టు బీ పేషెంట్ ఫర్ ఎ ఫ్యూ couple of minutes. కీప్ యువర్ యాంగ్రీ ఒక సైడ్ పెట్టండి, ఒక నిమిషం. అలౌ పీపుల్ టు స్పీక్. దిస్ ఇస్ ద ప్రాబ్లం నౌ. ఎందుకు ఇంతదాకా వచ్చిందంటే వాసుదేవన్ గారు, దిస్ ఇస్ ద ప్రాబ్లం. పిల్లలు అడుగుతున్నారు, నేను మా అమ్మ నాన్నతోటి వచ్చాను, నన్ను ఎందుకు కొడుతున్నారు అని. ఒక చిన్న ఆడపిల్ల అండి, ఇంటర్మీడియట్ లేకపోతే డిగ్రీ, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఆ పాప ఆక్రందన ఈ దేశంలో ఉన్న పేరెంట్స్ మొత్తం, టీవీ చూసినటువంటి వాళ్ళు మొత్తం రిసీవ్ చేసుకున్నారండి. దానిలో భాగంగా నేను మాట్లాడుతున్నాను. ఎక్కడెక్కడి నుంచో పిల్లలు, ఒక 5 లక్షల మంది మా సమస్యల మీద, ఒక కుర్రవాళ్ళు జంజీ అనో ఇంకొక పేరుతోటో ఒక నిరసన కార్యక్రమం జరుగుతుంది, మాకు జరిగిన అన్యాయాన్ని ఎక్స్ప్రెస్ చేయడం కోసం మేము వెళ్తున్నామని వాళ్ళు వస్తే కొడతారండి? ఏమి ఆ జంతర్ మంతర్ ఏరియా కానీ, లేకపోతే పార్లమెంట్ ఏరియా కానీ, బాంబే లాగానో, హైదరాబాద్ లాగానో, విజయవాడ లాగానో ఎక్కడంటే అక్కడ చిన్న చిన్న కొట్లుండి మా చాక్లెట్ మంచినీళ్ళు కొనుక్కునేటటువంటి కొట్లు కూడా ఉండవండి అక్కడ. అదొక ఢిల్లీ అనేది భవనాలు తప్ప, చెట్లు తప్ప, లేదా గెస్ట్ హౌస్లు తప్ప ఏం కనపడినటువంటి ప్రాంతంలో పిల్లలు 2 రోజుల నుంచి వచ్చి వాళ్ళు అక్కడ నిరసన కార్యక్రమాన్ని చేస్తూ ఉంటే మీరు వాళ్ళకి ఏం పేరు పెడుతున్నారు? బంగ్లాదేశ్ అనో, నేపాల్ అనో, లేకపోతే ఇంకో దాన్ని పెడతా ఉన్నారు. ఇజ్ ఇట్ నాట్ మిస్ హ్యాండ్లింగ్ ఆఫ్ ది ఐడియాస్? నేను అడుగుతున్నా, ఇక్కడ ఇదేనా మీరు డీల్ చేసే పద్ధతి ఇదేనా నేను అడుగుతున్నాను సార్. ఇక్కడ పిల్లల్ని నేను ఇందాక ఒక అంశం చెప్పాను, మా చిన్నవాడు వాడు అడిగాడు నన్ను, నేను కూడా ఢిల్లీకి వెళ్ళి దానిలో పార్టిసిపేట్ చేస్తాను అన్నాడు. ఎలా వెళ్తావురా అని అడిగాను. ఫ్లైట్కి వెళ్తానన్నాడు. ఎందుకు, నీకేం సంబంధం అని అడిగాను. ఏం సంబంధం అంటే ఏంటి అర్థం కావట్లేదా? వాళ్ళు దేనికి వచ్చారు అక్కడి నుంచి? ఎక్కడెక్కడి నుంచో దేశవ్యాప్తంగా వచ్చినటువంటి పిల్లలు, కొంతమంది లోకల్గా పేరెంట్స్ తోటి వస్తే ఆ విధంగా వాళ్ళని కొడతారా, ఆ విధంగా తిడతారా? ఇదేనా హ్యాండిల్ చేసే విధానం? సార్, దీనికి మనం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరాన్ని మర్చిపోయి మనం నార్మల్గా జరిగే ఊరేగింపుల్లో, లేకపోతే పిల్లలు వస్తే చూసుకోవడానికి ఎలా మనం మర్చిపోయామో, లేకపోతే కొంతమంది బంధువులు మన ఊరికి వస్తే, మన ఇంటికి వస్తే, మన ఢిల్లీకి వస్తే, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి పేరెంట్స్ పిల్లలు ఢిల్లీకి వస్తే ఏదన్నా ఒకటి చిన్నది సాధించి మాట్లాడదామని, ఏంటంటే వాట్ ఈజ్ రాంగ్ అండి? ఒక 20 లక్షల మంది పిల్లలకి అన్యాయం జరిగి 10-15 మంది చనిపోతే నెక్స్ట్ తరానికి ఏమవుతుందో చెప్పడానికి ఉన్నటువంటి నాయకత్వం మాట్లాడటానికి నిరాకరించి మొత్తాన్ని నిర్బంధం చేసి నీ పోలీసు ప్రయోగించి బాష్పవాయువులు లేకపోతే లాఠీ చార్జీలు చేసి పంపిస్తారా? ఇదన్నా మీరు పిల్లలకి ఇచ్చే గౌరవం? మీరు అంటున్నారా నేపాల్ అయిందనో, బంగ్లాదేశ్ అయిందనో, జరిగింది అది? వెళ్ళారా పార్లమెంట్లోకి? వాళ్ళు ఎక్కడైనా ఇంకో కార్యక్రమం తీసుకున్నారా? మహా అంటే ఒక రాయి వేసి ఉండొచ్చు. ఒక కుర్రవాడు కొట్టండి. మీకు టంగుటూరి ప్రకాశం పంతులు, తెలుగు వాళ్ళే కదా ఆంజనేయ రెడ్డి గారు, టంగుటూరి ప్రకాశం పంతులు గారు చంపండ్రా అన్న నినాదం ఆ కుర్రవాళ్ళలో కనపడలేదా? కొట్టండి. ఎంతమంది కొడతారు? కొట్టండి. వాసుదేవ్ గారు మీ దగ్గర ఉంటే ఆ ఫోటో వేయండి. అక్కడ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది ఆ కుర్రవాడికి ఆ ఎనర్జీ? ఎందుకు మీరు ఒక తండ్రి పాత్రని, మీరు పేరెంట్ పాత్రని మీరు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తాడో లేదో చర్చించడానికి ఏం ప్రాబ్లం మీకు? మీరేమంటున్నారు? వాడొచ్చాడు, ఈడొచ్చాడు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, రేణుకా గాంధీ మాట్లాడింది, ఇంకొకళ్ళు మాట్లాడారు అన్నారు. డోంట్ సీ దట్ పార్టీస్, దే ఆర్ ఆల్ పార్లమెంటేరియన్స్. వాళ్ళు ఏం కోరుతున్నారు? పార్లమెంట్లో దీన్ని చర్చించాలని మాత్రమే కోరుతున్నారు. పార్లమెంట్లో చర్చించడానికి నాకు అంతెందుకండి, పాపం ఆంజనేయ రెడ్డి గారు ఇక్కడ ఎందుకో ఎమోషన్ అయిపోతున్నారు. కానీ బీజేపీలో ఉన్న ఎంపీలందరూ కూడా ఈ సమస్య మీద చర్చించకపోతే రేపు ఏమవుతుందో ఈ పార్టీ గత అనే దానిలోకి వెళ్ళిపోయారు. సార్, నాతో మాట్లాడారు చాలా మంది బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు నాతో మాట్లాడారు. నేను చెప్తున్నాను, చెప్పారు. పార్లమెంట్ లో బయటకు వచ్చి ప్రధానమంత్రి ఇంటి ముందు ధర్నా చేశారు. ఎవరు చెప్పారు? మురళీ మనోహర్ గారు మాట్లాడాలి. ఓకే, జూపిడి గారు ప్లీజ్ కంక్లూడ్ అండి. అబద్ధాలు మాట్లాడుతుంటే ఆ సన్నివేశాన్ని మీరు చూపించి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక పేరెంట్ గా ఆంజనేయ రెడ్డి గారు, యూ ప్లీజ్ రియాక్ట్ ఆన్ దిస్. మీరు ఎలా రియాక్ట్ అవుతారు? అవ్వండి. ఇందాక నా మీద ఎగిరారు కదా,
యూ రియాక్ట్ ఆన్ దిస్. ఏం మాట్లాడుతున్నారు మీరు? You please react. Professor Murali Manohar garu మాట్లాడండి. Allow me to answer, Mr. Dupudi garu. Allow me to answer. You please react. వారు మాట్లాడుతున్నారు. ఆయన సెనేట్ మెంబర్ వారు వారు మాట్లాడతారు. లెట్ హిమ్ స్పీక్ అవుట్. Have some patience. Please have some patience and please kindly listen to me. Professor Murali Manohar garu. Sir, don't allow speak lies on live television. మాట్లాడుతారు సార్, పార్లమెంట్ లోనే మాట్లాడుతున్నారు, డిబేట్ లో ఎందుకు మాట్లాడరు? అబద్ధాలు